ఇది రూబిక్స్ క్యూబ్. ఈ క్యూబ్ని ఎవరైనా మన చేతికిచ్చి సాల్వ్ చేయమని అడిగినప్పుడు మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఆలోచన, దీన్ని సాల్వ్ చేయడం కన్నా ఉపయోగించడం చాలా ఈజీ. దీన్ని సాల్వ్ చేయాలంటే చాలా టైం కావాలి, ఇంకా కన్ఫ్యూజన్, ఇరిటేషన్. ఈ వీడియోలో నేను ఈ క్యూబ్ని సాల్వ్ చేయబోతున్నా. నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ క్యూబ్ని సాల్వ్ చేయలేదు, కాబట్టి ఇక్కడ ఏమైనా జరగచ్చు. ఇది ఎంత టైం తీసుకున్నా సరే నేను అలాగే సాల్వ్ చేస్తూ ఉండొచ్చు, లేక సాల్వ్ చేయలేక మధ్యలోనే విడిచిపెట్టచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఈ వీడియో నా దగ్గర అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకొని తీసా. మేబీ వీడియో క్లారిటీ ఉండకపోవచ్చు, సో వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంకా హ్యాపీ. ఇక వీడియోలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు ద వీడియో. నా పేరు అజయ్ తిమ్మల్ల, ఒక చిన్న యూట్యూబర్. ఇక్కడ ఫస్ట్ మనం క్యూబ్ సాల్వ్ చేయాలంటే మనకి ఒక క్యూబ్ కావాలి. సో పదండి వెళ్ళి క్యూబ్ తెచ్చుకుందాం. ఇప్పుడు నేను డీమార్ట్కి వచ్చా. సో ఇక్కడ టాయ్ సెక్షన్లో ఉన్నది క్యూబ్. దీని కాస్ట్ 130 రూపీస్ పడ్డది. లెట్స్ గో, ఇప్పుడు బిల్లింగ్ చేపిద్దాం. ఈ క్యూబ్ని సాల్వ్ చేయాలంటే టైం, పేషెన్స్, ఇంకా లాజిక్ చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు నిన్న బ్రెయిన్కి కొంచెం పని చెప్పి దీన్ని నా ఓన్ లాజిక్స్తో సాల్వ్ చేయడం స్టార్ట్ చేశా. నాకు తెలిసిన ప్రతి ఒక్క లాజిక్ యూజ్ చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. అదే, నేను 100% బ్రెయిన్ యూజ్ చేసినా కానీ నేను ఇందులో ఒక సైడ్ కూడా సాల్వ్ చేయలేను నా ఓన్గా. సో ఇక మనకు యూట్యూబే దిక్కు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ సాల్వ్ చేయాలి. చూస్తుండగానే సాయంత్రం అయింది. నాకు మాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, అండ్ ఒక్క సైడ్ కూడా సాల్వ్ చేయలేకపోయాను. చాలాసేపు టైం వేస్ట్ చేసి చాలా వీడియోలు చూసిన తర్వాత నా బ్రెయిన్ అలసిపోయింది. నాకు నిద్ర రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నా బ్రెయిన్కి రెస్ట్ చాలా అవసరం. ఇప్పటికే టైం 12 అవుతుంది. నేను ఇంకా ఇలానే వీడియోస్ చూస్తూ కూర్చుంటే ఇప్పటికే దరిద్రంగా ఉన్న నా ఫేస్ డార్క్ సర్కిల్స్తో ఇంకా దారుణంగా తయారవుతుంది. సో ఇప్పుడు రెస్ట్ కావాలి. డే 2. ఇవాళ మళ్ళీ ఫ్రెష్ మోటివేషన్స్తో ఫుల్ ఫోకస్ చేసి చాలాసేపు వీడియోస్ చూసుకుంటా ఎన్నోసార్లు ఫెయిల్ అవుతూ ట్రై చేస్తూ ఫైనల్గా ఒక్క సైడ్ సాల్వ్ చేశాను. ఐ నో, ఇది చాలా చిన్న విషయం, కానీ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి చిన్న చిన్న స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ సాల్వ్ చేసిన తర్వాత సెకండ్ లైన్ సాల్వ్ చేయడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. నేను అనుకున్న దానికంటే ఈ స్టెప్ చాలా సింపుల్ అండ్ ఈజీ అనిపించింది. సో మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ స్టెప్ రెండు సాల్వ్ అయిపోయింది. ఇక ఇక్కడ నుండి ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ చాలా సింపుల్. కేవలం డైరెక్షన్స్ తెలుసుకోవాలి. అవే FRLUD. చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తున్న ఈ ఫార్ములాస్ యూజ్ చేయడానికి అస్సలు రావట్లేదు. నేను ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక మిస్టేక్ జరిగి మళ్ళీ ఫస్ట్కి రావడం స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ ఫార్ములాస్ని పేపర్ మీద రాసి మళ్ళీ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ క్యూబ్ మన సైడ్ ఫేస్ చేసుకోవాలి, ఏదైనా ఒక కలర్. సో ఇప్పుడు నేను ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఆరెంజ్ ఇటు సైడ్ దింపితే ఇది F ఫ్రంట్ సైడ్, అండ్ మన రైట్ హ్యాండ్ తోటి ముందుకు దింపితే R, లెఫ్ట్ హ్యాండ్ తోటి వెనక దింపుకుంటే ఇది L, అండ్ అప్ సైడ్ ఉన్నాయి కదా దీన్ని రైట్ సైడ్ దింపితే U, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డౌన్ సైడ్ ఉన్నది ఇటు రైట్ సైడ్ దింపుకున్నామంటే ఇది D, అంటే డౌన్ అన్నట్టు. సో ఇప్పుడు దీంతో మనం మొత్తం ఈ క్యూబ్ని సాల్వ్ చేయబోతున్నాం. నేను చాలాసేపటి నుంచి ఈ ఫార్ములాస్ పైన వర్క్ చేస్తున్నా కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ నాకు నోటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక ఐన్స్టైన్లా ఫీల్ అవుతున్నాను. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడనే స్టార్ట్ అయింది. నేను ఈ ఫార్ములాస్ యూజ్ చేసి రాంగ్ మూవ్ చేసిన ప్రతిసారి మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి సాల్వ్ చేయాల్సి వస్తుంది. దాని కారణంగా చాలాసేపు టైం వేస్ట్ అవుతుంది. ఇక నా బ్రెయిన్ అలసిపోయింది. ఓకే, మనం చాలాసేపు నుంచి ఫైనల్ కాలం సాల్వ్ చేయడానికి ట్రై చేసినాం, కానీ ఫెయిల్ అయింది. ఇప్పుడైతే ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఈ లాస్ట్ కాలం కంప్లీట్ చేసే ముందు మనకి ఎక్కువ చాయ్ బ్రేక్ కావాలి. లోపల చాయ్ పడితే తప్ప మనకు
మైండ్ రిఫ్రెష్ కాదు. సో లెట్ చిల్ అవుట్ టు కాఫీ. ఒక చాయ్ తాగిన తర్వాత లడ్డు తిన్న చోటా భీమ్కి పవర్ వచ్చినట్టు నా బ్రెయిన్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేయడం మొదలుపెట్టిన. ఎంతోసేపటి నుంచి ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చా. ఇక ఇదే లాస్ట్. ఇప్పుడు ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి. ఫైనల్లీ ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత నేను క్యూబ్ని మొత్తం సాల్వ్ చేశాను. ఇంత కష్టపడ్డ తర్వాత సాల్వ్ చేసిన సాటిస్ఫాక్షన్ నా మాటల్లో చెప్పలేను. ఫైనల్గా క్యూబ్ మొత్తం సాల్వ్ చేసిన. 2 రోజులు కష్టపడి మొత్తం ఫుల్ ఫోకస్ చేస్తే ఈ 2 రోజులలో క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఎగ్జామ్స్లో పాస్ అయినప్పుడు కూడా ఇంత ఆనందం అనిపించలేదు. ఇప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. సో నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, మనం కష్టపడి ఫోకస్ చేస్తే ఏదైనా సాధించగలం. జస్ట్ మన దగ్గర కొంచెం లేజినెస్ ఉంటుంది అంతే. మీరు నా వీడియోని ఇక్కడ వరకు కంప్లీట్గా చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. నేను మంచి కంటెంట్ ఇవ్వగలనని మీకు అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో సరికొత్త ఛాలెంజ్తో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్, అజయ్ చిమ్మల్లా.